హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. 2024 జూలై తర్వాత చేపట్టిన నిర్మాణాలు ఏవైనా అక్రమమైతే కూల్చేస్తామని స్పష్టం చేశారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు తర్వాత చర్యలు ఉంటాయన్నారు. హైదరాబాద్లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో పద్ధతి మార్చుకోని వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అనంతరం ఈ దిశగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. హైడ్రా చర్యలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంస్థ విధి విధానాలు, పరిధిని వివరిస్తూ రంగనాథ్ ప్రకటన విడుదల చేశారు. 5 నెలల్లో హైడ్రా చేపట్టిన చర్యలతో సుమారు 200 ఎకరాల చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. 12 చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు. ఆక్రమణలపై ప్రజల నుంచి వచ్చిన 5,000 ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించామని, ఆక్రమణదారులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని రంగనాథ్ స్పష్టం చేశారు. 2024 జూలైలో హైడ్రా ఏర్పాటైందని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దానినే కటాఫ్ తేదీగా పెట్టుకున్నామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అంటే జూలైకి ముందు చెరువుల ఎఫ్టీఎల్, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అనుమతులతో నిర్మించి ప్రజలు నివాసముంటున్న నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రజలకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంశాలపై కొంత అవగాహన వచ్చిన నేపథ్యంలో జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని వివరించారు. గతంలో అనుమతులిచ్చి అనంతరం పర్మిషన్ రద్దు చేసిన పక్షంలో ఆ నిర్మాణాలు నివాసాలైన వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై అనుమతి ఉన్నా లేకున్నా చెరువు ఎఫ్టీఎల్లో భవనాలు నిర్మిస్తే చర్యలు తప్పవన్నారు. చెరువుల ఎఫ్టీఎల్లో ఉన్న నివాసేతర నిర్మాణాలు ఎప్పుడు నిర్మించినా చర్యలుంటాయని రంగనాథ్ వివరించారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలలో నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తే అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. భవన నిర్మాణం ఎప్పుడు జరిగిందనేది గూగుల్ ఎర్త్ క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా గుర్తిస్తామని తెలిపారు. గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే గనక వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ పర్మిషన్ లేకుండా ఉన్నవాటి, గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే గనక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులు కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను. హైడ్రా ఆవిర్భవించిన తర్వాత చెరువు ఎఫ్టీఎల్, పార్కులు, ప్రభుత్వ స్థలాలలో ఎవరైనా తప్పుడు సమాచారంతో అనుమతులు తెచ్చుకున్నట్లు తేలితే ఆయా అనుమతుల రద్దుకు సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ అవతల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అధికారాన్ని ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆయా ప్రాంతాలలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలు, అక్రమ కట్టడాలపై దృష్టి సారించామని చెప్పారు. ఆయా నిర్మాణాల నియంత్రణకు చర్యలు తీసుకొని స్థానిక సంస్థల అధికారులపై చర్యలు తప్పవన్నారు. అక్రమ నిర్మాణమైన ప్రజలు నివాసం ఉండని వాటిపైనే చర్యలుంటాయని అన్నారు. వ్యక్తిగత ప్లాట్లలోని అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై పట్టణ ప్రణాళిక విభాగం చర్యలు తీసుకుంటుందన్నారు. అటు మూసీలో అక్రమంగా జరుగుతున్న మట్టి డంపింగ్ ను అడ్డుకునేందుకు హైడ్రా బృందాలు రాత్రి వేళల్లో గస్తీ కాస్తున్నాయని రంగనాథ్ చెప్పారు.